హాయ్ నమస్తే, వెల్కమ్ టు బాను వ్లాగ్స్. ఈరోజు మనం వెజ్ పులావ్ తయారు చేసుకుందాం రెస్టారెంట్ స్టైల్లో. ప్లీజ్ ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక పావు బాస్మతి బియ్యం తీసుకుందాం. అందులో నీళ్లు పోసి శుభ్రంగా కడిగి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సిన వెజిటేబుల్స్ తీసుకొని జాగ్రత్తగా కట్ చేసుకుందాం. తన్న తన నన్న తన్న తన నన్న తన్న తన నన్న తన కన్ను పిల్లవని కన్నులున్నవని ఎన్ని వగలు పోతున్నవే చిన్నరే చిన్న నవ్వు నవ్వి వన్నెల నిరువి ఎన్ని కలలు రప్పించావే మయ్యారి. సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 6 పచ్చిమిరపకాయలు, 1 అంగుళం దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, 1 మరాఠీ మొగ్గ, హాఫ్ స్టార్ ఫ్లవర్, 1 అంగుళం అల్లం, 7 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు కుక్కర్లో 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడెక్కాక ఫ్లేవర్ కోసం 1 బిర్యానీ ఆకును వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని విడివిడిగా పడేలాగా నలుపుతూ ఆయిల్లో వేసి ఒక 5 మినిట్స్ వేయించుకుందాము. అవి బ్రౌనిష్ కలర్లో మారాక మనం కట్ చేసి ఉంచుకున్న బీన్స్, క్యారెట్ ముక్కల్ని వేసి 2 చుట్లు వేయించుకొని పచ్చివి లేక నానబెట్టి ఉంచిన బఠానీని యాడ్ చేసుకొని కొంచెం పుదీనాను చల్లుకొని టొమాటో ముక్కల్ని కూడా అందులోకి తోసేసి ఉప్పు కొంచెం జోడించి అన్నింటినీ కలిపి పచ్చి వాసన పోయేంత వరకు 2 నిమిషాలు వేయించుకుందాం. ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులోకి పోసి దగ్గర పడేంత వరకు వేయించుకుందాం. ఈ మసాలా పేస్ట్ వద్దనుకున్న వాళ్ళు వెజిటేబుల్స్ వేయకముందే ఆ మసాలా ఐటమ్స్ని విడివిడిగా ఆయిల్లో వేసి వేయించుకోవచ్చు. ఇప్పుడు నానబెట్టిన బియ్యంని వేసి నాజూగ్గా 2 చుట్లు తిప్పుకోవాలి. 1:2 రేషియోలో 1 పావు బియ్యంకి 2 పావుల నీళ్ళను యాడ్ చేసుకోవాలి. 1 2. ఇప్పుడు దాన్ని బాగా కలిపెట్టేసి ఉప్పు టేస్ట్ చేసేసుకొనేసి కుక్కర్ మూతను పెట్టేసి 2 విజిల్స్ అంటే 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. 5 నిమిషాలు ఆగిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసుకుందాం. వేడి వేడి పులావ్ రెడీ. ఒకసారి మెల్లగా అలా కలియబెట్టేసుకొనేసి ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. దీన్ని పెరుగు పచ్చడి కాంబినేషన్లో కూడా తినొచ్చు. బట్ మీరు ఇలాగే ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఈ మసాలాలో ఉడికిన రైస్ అండ్ వెజ్జీస్ మంచి ఫ్లేవర్తో గుమగుమలాడిపోతుంది. మంచిగా ఇలా కీరా ముక్కలు పక్కన పెట్టేసుకోండి. మీరు ఇలానే ట్రై చేయండి, టేస్ట్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.